జగన్ టైంలో రోజు ఏదో ఒక సమీక్ష ఉండేది. 2 పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి వివిధ శాఖలకు సంబంధించి. ఆ సమీక్షకు సంబంధించిన వార్త స్క్రోలింగ్‌లో ఈళ్ళతో సమీక్షించారన్నది సాక్షిలో తప్పించి మిగతా ఈనాడు జ్యోతి రాసేవి కాదు. అదే సందర్భంలో ఆ సమీక్షకు సంబంధించినటువంటి వార్త ఎన్‌పీఆర్ వాళ్ళు రాత్రికి ఇచ్చేవాళ్ళు. దాన్ని సాక్షిలో తప్పించి మిగతా వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి చంద్రబాబు గారి నాయకత్వంలో రోజు ఒక సమీక్ష ఉంటుంది. ఆ సమీక్ష ఫ్రంట్ పేజీ బ్యానర్ అది కూడా ఒక అట్రాక్టివ్ వార్తతో ఉంటుంది. ఇప్పుడు తాజాగా 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి ఎలక్ట్రానిక్స్ రంగంలో. ఇది చంద్రబాబు గారు చెప్పారు. దీంతో మనకి సాధారణంగా ఆ హెడ్డింగ్ చూడగానే వచ్చేసినట్టే అనిపిస్తుంది. 8 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే కనీసం ఎన్ని కంపెనీలు ఉండాలా, ఇక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఏముండాలి, మార్కెటింగ్ ఎంత ఉంది. ఇప్పుడు 2024 నాటికి 2047 నాటికి $2.2 ట్రిలియన్ ఎకానమీ అయిపోతుంది, $2.4 ట్రిలియన్ ఎకానమీ అయిపోతుంది, 5 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అయిపోతుంది అని చెప్పగానే మనకి ఆశే లాభం. ఎందుకంటే పేదవాడికి వచ్చేటికి అవన్నీ పట్టించుకోరు. మధ్యతరగతి వచ్చి ఏదో చేస్తారేమోలే, ఎందుకంటే నేను హైదరాబాద్ నేను డెవలప్ చేశానని చెప్తూ ఉంటారు కదా, అది నమ్మేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఏమో కాబోసు అన్నటువంటిది కూడా ఉంటుంది కదా. ఈ టైపే ఇక్కడ స్ట్రాటజీ అనమాట. చక్కగా ఒకటి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, డెవలప్మెంట్ జరగాలని కోరుకుందాం. కాకపోతే ఈ ప్రచారం మాత్రం ఆల్రెడీ వచ్చేసినట్టే కనబడుతుంది అనమాట.